ఇంటూ మార్పు టీవీ. గోదావరి జిల్లాలో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైన రోడ్లు. గోదావరి జిల్లాలో ప్రస్తుత రోడ్ల పరిస్థితి. గతంలో రోడ్లు బాగలేవని చెప్పేసి గోలగోల చేశారు. గుంతలే గుంతలు అనేటటువంటి కార్యక్రమాలు కూడా చేశారు వచ్చిన సంవత్సరంలోనే. అయితే ప్రస్తుతం అదే పరిస్థితులు కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి ఇక్కడ వీడియోస్లో నిడదవోలు, చోడవరం, నర్సీపట్నం రోడ్డు, అలాగే ఇంకా కొన్ని గ్రామాలు, అలాగే అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ఏరియాల్లో కూడా ఇలాగే ఉన్నాయి. అలాగే కర్నూలు ఏరియాలో కూడా కొన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయి. గత సంక్రాంతికే రోడ్లన్నీ వేస్తామని చెప్పి అన్నారు. గతంలో హామీ కూడా అదే, సంక్రాంతికి వల్ల రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి. అయితే కొన్ని చోట్ల అయితే వేస్తున్నారు, కానీ ఇలాంటి చోట్ల కూడా వేసి త్వరగా వీటిని పూర్తి చేసి స్థానికులకి ప్రయాణికులకి తగిన జాగ్రత్తలు తీసుకొని త్వరగా రోడ్లను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవంతా గుంతలమయం. బస్సులు, లారీలు కూడా తిరిగే హెవీ లోడ్స్ కూడా తిరుగుతున్నాయి ఇటువైపు అన్ని చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వీటన్నిటిని త్వరితగతిన రవాణా శాఖ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పరిశీలించి తగిన చర్యలు తీసుకుని వీటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. గతంలో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం కూడా ఇదే, త్వరితగతిన రోడ్డుని వేసేస్తామని చెప్పారు. అలాగే ఈ మధ్య కూడా చెప్పారు అంటే జనవరి 25 సంక్రాంతి కల్లా వేసేస్తామని చెప్పి కూడా చేపలు పట్టారు, నాట్లు వేశారు అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు కూడా అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ప్రజలంతా త్వరలో పరిష్కారం చూపించి చేయాలని చెప్పి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.